కూల్చడం తప్ప నిర్మించడం కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలియదని ఆరోపించారు మాజీ మంత్రి హరీష్ రావు. కోకాపేట నియోపోలిస్లోని విశాఖ శారదా పీఠాన్ని హరీష్ రావు సందర్శించారు. శారదా పీఠానికి కోకాపేటలో 2 ఎకరాల స్థలాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం కేటాయించింది. ఆ స్థలం అమ్మవారి ఆలయం నిర్మించారు. శారదా పీఠానికి కేటాయించిన స్థలాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తుందంటూ హరీష్ రావు ఆరోపిస్తున్నారు. నిన్న రెవెన్యూ అధికారులు స్థానిక ఎంఆర్ఓ ఆ స్థలంలో కలియ తిరిగారంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ఇవాళ ఉదయం కోకాపేటలోని శారదా పీఠానికి వెళ్లి పరిశీలించారు మాజీ మంత్రి. మఠాన్ని కూల్చడం అంటే భక్తుల మనోభావాలు దెబ్బతీయడమే అని హరీష్ రావు మండిపడ్డారు. నిన్న ఖమ్మంలో పేదల ఇల్లు కూల్చేశారని, ఇప్పుడు హైదరాబాద్లో శారదా పీఠాన్ని టార్గెట్ చేశారని ఫైర్ అయ్యారు హరీష్ రావు. శారదా పీఠానికి 2 ఎకరాల స్థలాన్ని ఆనాడు కేబినెట్, కేసీఆర్ గారి కేబినెట్ ఈ 2 ఎకరాల స్థలాన్ని శారదా పీఠానికి కేటాయించడం జరిగింది. ఎందుకు ఈ దేవాలయాన్ని కూల్చాలనుకుంటున్నావు, ఎందుకు ఈ మఠాన్ని కూల్చాలనుకుంటున్నావో నేను ఈరోజు అడుగుతా ఉన్నాం. అంటే కేసీఆర్ గారు ఆనవాళ్లు మారుస్తా అంటే కేసీఆర్ గారు కట్టిన గుళ్ళు కూలుస్తావు, కేసీఆర్ గారు హయాంలో నిర్మించిన మఠాలను కూడా కూల్చడమేనా నువ్వు ఆనవాళ్లు మార్చడం అంటే? నువ్వు ఏం చేయదలుచుకున్నావు? మఠాలు కూల్చేస్తావు, ఆలయాలు కూల్చేస్తావు, ఇక ఇవి కూల్చడమేనా నీ పాలన? నిన్న ఖమ్మంలో పేదల ఇల్లు కూల్చావు, హైడ్రా పేరిట హైదరాబాద్లో ప్రజల బతుకులు కూల్చావు. ఏ కూల్చడం తప్ప నీ జీవితంలో ఇంకేం రాదా? పేదల ఇల్లు కూల్చడము, మఠాలు కూల్చడము, దేవాలయాలు కూల్చడమే తప్ప నీ పాలనలో నిర్మాణం లేదా అని నేను అడుగుతా ఉన్నా.